హలో హాయ్ ఫిల్మ్ లవర్స్ అందరూ ఎలా ఉన్నారు? నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండాడు తెరకెక్కిస్తున్న చిత్రం తండేల్. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకైతే రానుంది. ఇప్పటికి రిలీజ్ అయిన ట్రైలర్కు మంచి స్పందన లభిస్తుంది. అయితే దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన బుజ్జి తల్లి, శివశక్తి, హేలెస్స హేలెస్స పాటకు మ్యూజిక్ చార్ట్లో టాప్ ప్లేస్లో, అలాగే యూట్యూబ్లో ట్రెండింగ్గా నిలిచాయి. కాగా తండేల్ సినిమా టైటిల్ అందరినీ చాలా ఆకట్టుకుంటుంది. ఈ కథను స్క్రీన్పై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మరి రియల్ లైఫ్ తండేల్ కథ ఎంతమంది తెలుసు? రియల్ తండేల్ స్టోరీ నేను చెప్తాను భయ్య, వినండి. తండేల్ చిత్రం వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఈ చిత్ర ప్రీలీజ్ ఈవెంట్లో రియల్ తండేల్ రామారావుతో మాట్లాడించారు. ఆయన మాట్లాడుతూ, తండేల్ అంటే లీడర్ అని అర్థం. మిగతా జాలరు అందరూ తండేల్ని అనుసరిస్తారు. ఎన్ని ఎక్కువ చేపలు పెడితే అంత పేరు వస్తుంది. వేటకు వెళ్లే ముందు ఇదే లాస్ట్ ట్రిప్ అని నా భార్యకు చెప్పి వెళ్ళాను. అప్పుడు ఆమె 7 నెలల గర్భంలో ఉంది. 29 రోజులు సముద్రంలో వేట బాగానే సాగింది. అయితే వెనక్కి తిరిగి రావాలని అనుకుంటున్నప్పుడు అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వెళ్ళిపోయాం. దీంతో గుండె జారిపోయినంత పని అయింది. పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్కి చిక్కి జైలుకి వెళ్ళినప్పుడు బాగా ఏడ్చేశాం. దాదాపు అప్పుడే 17 నెలల పాటు మగ్గిపోయాం. అయితే ధైర్యంగా పోరాడాం కాబట్టి పాకిస్తాన్ జైలు నుండి బయటకు వచ్చామని చెప్పారు. ఓడి అబ్బా, ఇదేంది భయ్య ఎట్లా ఉంది? సరే, మొత్తం స్టోరీ నేను చెప్పకూడదులే కానీ ఇంక ట్రైలర్ విషయంకి వెళ్తాం. మరోవైపు తండేల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. టీజరు, ట్రైలర్లో ఎమోషన్ కంటెంట్ ఎక్కువగా చూపించారు. వినోదానికి, నవ్వులు పూయించడానికి పెద్దగా స్కోప్ లేని కథ ఇది. సినిమా అవుట్పుట్ అంతా చూశాక ఎక్కడో సీరియస్ అనే స్మెల్ కొట్టడంతో చివరిలో కొన్ని సరదా సన్నివేశాన్ని యాడ్ చేసి షూట్ చేశారని సమాచారం. ఏ సినిమాకైనా ఇలాంటి జోడింపులు సహజంగా జరుగుతుంటాయి. పైగా తండేలుకు కావాల్సినంత సమయం ఉంది. డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. సంక్రాంతి రేసులోనూ తండేలు పేరు వినిపించింది. కానీ చివరికి ఫిబ్రవరి 7కు వాయిదా పడింది. ఈలోపు కావాల్సినంత రిపేర్ చేసుకునే సమయం దొరికింది. సో దీంతో సినిమాలో వినోదాన్ని జోడించారని తెలిసింది. సో ఇది భయ సంగతి. మీరైతే ఫిబ్రవరి 7న అయితే మూవీ చూడండి. మూవీ చూసిన తర్వాత రివ్యూ చెప్పండి. రివ్యూలు చూసి అయితే సినిమాకి వెళ్ళొద్దు. తండేల్ మూవీ సూపర్ ఉంటుంది. రియల్ స్టోరీ ఇది, బాగుంటుంది. ఓకే బాయ్, ఉంటా.